హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా. దిస్ ఈస్ దివ్యశ్రీ. ధూమ్ సిరీస్కి ఎంత క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. 2004లో ప్రారంభమైన ఈ సిరీస్లో 2006లో ధూమ్ 2 వచ్చింది. 2013లో ధూమ్ 3 రిలీజ్ అయింది. ఈ మూడు సినిమాలు ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ఈ సినిమాల స్టైలిష్ మేకింగ్, టేకింగ్ ఆడియన్స్ని థ్రిల్ చేశాయి. ఈ మూడు సినిమాల్లో ధూమ్ 2 పాన్ ఇండియా లెవెల్లో కలెక్షన్స్ రాబట్టి సంచలన విజయం సాధించింది. ధూమ్ 3లో అమీర్ ఖాన్ నటించినప్పటికీ ధూమ్ 2 స్థాయి విజయాన్ని అందుకోలేకపోయినా కలెక్షన్లు మాత్రం బాగానే రాబట్టింది. ధూమ్ సిరీస్లో నెగిటివ్ క్యారెక్టర్స్కే ఎక్కువ ప్రాధాన్యం ఉండడంతో జాన్ అబ్రహాం, హృతిక్ రోషన్, అమీర్ ఖాన్ వంటి హీరోలు ఆ క్యారెక్టర్లు చేయడానికి ఉత్సాహం చూపించారు. మొదటి 2 భాగాలకు సంజయ్ గాంధీ దర్శకత్వం వహించగా మూడో పార్ట్ని విజయ్ కృష్ణ ఆచార్య డైరెక్ట్ చేశారు. ఈ సిరీస్ అంతటి విజయం సాధించినప్పటికీ ఇప్పటి వరకు ధూమ్ 4కి శ్రీకారం చుట్టలేదు యష్ రాజ్ ఫిలిమ్స్. 4వ భాగం కూడా రాబోతుందని గత కొన్నేళ్లుగా ప్రచారం జరుగుతోంది. కానీ ఈ సినిమాకి సంబంధించి కాస్టింగ్ విషయంలో ప్రొడక్షన్ హౌస్ సంతృప్తిగా లేదని తెలుస్తోంది. ధూమ్ 4లో ప్రధాన పాత్ర ఎవరితో చేయించాలి అనే విషయంలో వారికి కన్ఫ్యూజన్ ఉందని సమాచారం. నెగిటివ్ షేడ్ ఉన్న కీలక పాత్ర కోసం రణబీర్ కపూర్ని ఎంపిక చేశారని తెలుస్తోంది. యానిమల్ చిత్రంతో సంచలన విజయం సాధించిన రణబీర్ కపూర్ అయితే యాప్ట్ అని యష్ రాజ్ ఫిలిమ్స్ భావిస్తోంది. ధూమ్ సిరీస్లోని 3 భాగాల్లో అభిషేక్ బచ్చన్ కనిపిస్తారు. పోలీస్ ఆఫీసర్ పాత్రలో అభిషేక్ ఒదిగిపోయినప్పటికీ నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్కే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. దాంతో అభిషేక్కి ఈ సిరీస్ వల్ల ప్లస్ అయ్యిందేమీ లేదు. 4వ భాగంలో అభిషేక్ ని తప్పించి సౌత్ హీరోకి అవకాశం ఇవ్వాలని సంస్థ భావిస్తుందని కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. దీనికోసం ప్రభాస్ తో చర్చలు జరుపుతున్నారనే మాట కూడా వినిపిస్తోంది. అతనితో పాటు అల్లు అర్జున్ ని కూడా ఈ సినిమాలో భాగం చేయాలని ప్రొడక్షన్ హౌస్ భావిస్తోందట. ఇప్పటికే పాన్ ఇండియా హీరోలుగా రికార్డులు సృష్టిస్తున్న ప్రభాస్, అల్లు అర్జున్ వంటి హీరోలు అలాంటి క్యారెక్టర్ చేసేందుకు ఒప్పుకుంటారా లేదా అనేది సందేహమే. 3 భాగాల్లోనూ నెగిటివ్ క్యారెక్టర్స్కే ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. ఆ క్యారెక్టర్స్ కోసం ప్రభాస్ని, అల్లు అర్జున్ని సంప్రదించి ఉంటే చేసేవారేమో. మరి ఈ విషయంలో యష్ రాజ్ ఫిలిమ్స్ మన హీరోలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.